సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులంతా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సిద్దిపేట 3 టౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 8 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్న గ్రామాలలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సభలు సమావేశాలు నిర్వహించాలన్నా ర్యాలీలు తీయాలన్నా తప్పనిసరిగా తహసీల్దార్ పర్మిషన్తో పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కేసు నమోదైనట్లయితే ప్రతి ఎన్నికల్లో ఆ వ్యక్తికి బైండ్ ఓవర్ తప్పదన్నారు. అలాగే గ్రామాల్లో ఎవరైనా లిక్కర్ గానీ డబ్బులు గానీ పంచినట్లు పట్టుబడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ మూడవ విడత నామినేషన్ ప్రక్రియ అనేది ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది. సిద్దిపేట 3 టౌన్ లిమిట్స్లో మనకు 3 క్లస్టర్స్ ఉన్నాయి. మొత్తం 8 విలేజెస్ ఉన్నాయి. సిరిసనగండ్ల క్లస్టర్ ఒకటి ఉంది, తర్వాత మరపడిగా అండ్ దుగ్గడ. ఈ విలేజెస్ వచ్చేసి మనకు బందారం, దర్గా, వెంకిరెడ్డిపల్లి, దుగ్గడ, సిరిసనగండ్ల, రాంపల్లి, మరపడిగా, అమ్మపల్లి. ఈ 8 విలేజ్లు ఏవైతున్నాయో 3 టౌన్స్ లిమిట్స్లో వస్తున్నాయి. ఇక్కడ పోటీ చేసేటువంటి అభ్యర్థులకు కానీ, తర్వాత సర్పంచ్ అభ్యర్థులకు కానీ, వార్డు మెంబర్ అభ్యర్థులకు కానీ పోటీ తరఫున కొన్ని సూచనలు ఏంటి అని అంటే, మీరు ఏ కార్యక్రమం చేసినా ముందస్తు పర్మిషన్ మీరు ర్యాలీలు కానీ, తర్వాత ఏమైనా ప్రచార రకం తిప్పాలన్నా, తర్వాత ఏదైనా మైకు సౌండ్ యూజ్ చేయాలన్నా, తర్వాత ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా, కార్నర్ మీటింగ్, ఇలాంటి ఏ కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఈ కన్సర్న్ తహసీల్దార్ అంటే కొండపాక తహసీల్దార్ గారికి మీరు లెటర్ అడ్రస్ చేయాలి. దానికి సంబంధించి SHO 3 టౌన్ ద్వారా ఆ రిమార్క్స్ రాపించుకొని రికమెండేషన్ రాయించుకున్న తర్వాత మీకు MRO గారు ప్రొసీడింగ్స్ ఇస్తారు. ఆ తర్వాత మీరు కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. సో పర్మిషన్స్ లేకుండా, ముందస్తు పర్మిషన్ లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేసినా కూడా అది MCC వైలేషన్స్ కిందకి వస్తుంది కనుక ఎలక్షన్ కేసు అనేది